పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మళ్లీ సూది మందు సైకో రెచ్చిపోయాడు. అన్నకోడేరులో ఇంజెక్షన్తో సైకో కలకలం సృష్టించాడు. పట్టుకోవడానికి ప్రయత్నించిన ఆటో డ్రైవర్పై దాడి చేసి పరారయ్యాడు. పూర్తి డీటెయిల్స్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, గుర్తించినటువంటి ఒక ఆటో డ్రైవర్ అతను పట్టుకునేటటువంటి ప్రయత్నం చేశాడు. నిన్న ఈ పోలీసులు విడుదల చేసినటువంటి ఊహా చిత్రాలు ఏవైతే వాళ్ళ ఆధారంగా, అలాగే కొన్ని రోజుల నుంచి మీడియాలో వస్తున్నటువంటి కథనాల ఆధారంగా అతన్ని సైకోని తిరుగుతున్నాడు అనేటటువంటి అతన్ని పట్టుకునేందుకు స్వచ్ఛంద గ్రామస్తులు అలాగే ఆటో డ్రైవర్లు వివిధ వాహనదారులు అందరూ కూడా ప్రయత్నిస్తున్నారు. నల్లటి బైక్ పై ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా వాళ్ళని ఆగి ప్రశ్నించడం, లేకపోతే వాళ్ళ గురించి సమాచారం పోలీసులకు అందించడం అనే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు ఉదయం అన్నాకోడేరు మండలం, అంటే అది మండలానికి శివారు ప్రాంతం, అది రూరల్ రోడ్ లో ఒక అనుమానితుడు బ్లాక్ పల్సర్ పై వస్తున్న సమయంలో ఆటో డ్రైవర్ అతను అడ్డగించే ప్రయత్నం చేశాడు. అయితే అతను ముందుగానే ఆందోళన చెంది అతని పైన సూదితో దాడి చేసి మరీ పారిపోయినట్టుగా ఆటో డ్రైవర్ చెప్తున్నాడు. ప్రస్తుతం అతన్ని భీమవరం ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఈ సైకో తను చూసినట్టుగా చెప్పడంతో పోలీసులు ఇప్పుడు ఆటో డ్రైవర్ ని కూడా తమ అదుపులో ఉంచుకున్నారు. ఆటో డ్రైవర్ చెప్పినటువంటి వివరాల ప్రకారం అతను భీమవరం వైపుగా వచ్చినట్టుగా కూడా గుర్తించారు. ప్రస్తుతం ఇంకా మరింత నిఘాను ఎక్కువ పెంచి భీమవరంలో ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఈ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం, అలాగే పోలీసులు వీరవాసనం, అలాగే ఉండి పోలీసులు కూడా ఇప్పుడు మొత్తం భీమవరం చుట్టుపక్కల అన్ని రోడ్లు కూడా బ్లాక్ చేసి వచ్చేటటువంటి అనుమానితులందరినీ కూడా పరిశీలించి పంపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రిషి, మల్లికార్జున, సుమారు 3 రోజులుగా ఇన్ని చెక్ పోస్టులు, ఇంతమంది టీంలు గాలిస్తున్నారు, అలాగే స్వచ్ఛందంగా ఇంతమంది ప్రయత్నిస్తున్నా అతను దొరకపోవడానికి ఏంటి కారణమని అధికారులు చెప్తున్నారు? అంటే పూర్తిగా అతను ఎలా ఉంటాడు అనేది ఒక ఊహా చిత్రాన్ని అయితే మాత్రం విడుదల చేశారు. కాకపోతే అతను సిరంజి అనేది పట్టుకుని తిరగడం, లేకపోతే అతను వెళ్ళేటటువంటి ప్రతి బైక్ ని ఆపి ప్రశ్నిస్తున్నప్పటికీ కూడా నిజంగా వాళ్ళలో నిందితులు ఉన్నా కూడా అతను ఎటువంటి అనుమానం రాకుండా కూడా తప్పించుకు తిరుగుతున్నాడని చెప్పుకోవచ్చు. అతను ఎక్కువగా ఉదయం సమయంలో దాడులకు పాల్పడుతున్నాడు. ఉదయం సమయాల్లో ఎక్కువగా పొలం పనులకి, అలాగే స్కూళ్ళకి, గుళ్ళకి వెళ్లే వాళ్ళు మాత్రమే ఉంటారు. అది కూడా ఈ రూరల్ ప్రాంతాల్లో అతను, అంటే ఈ ప్రాంతం గురించి పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఇటువంటి పనులు చేస్తున్నారని కూడా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే అతను ఏ దారి గుండా వెళ్తే ఇంత ఈజీగా తప్పించుకోవచ్చు, ఎవరు ఎక్కువగా రద్దీ ఉన్నటువంటి ప్రాంతాలు ఏవో చూసి ఆ రోడ్లలో మాత్రమే అతను దాడులకు పాల్పడుతున్నాడు. దీంతో పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఒకవేళ నిజంగా అతను ఆ మార్గం గుండానే వెళ్ళినా కూడా అతని వద్ద సిరంజులు కానీ ఏమీ లేకపోతే వదిలేసేటటువంటి పరిస్థితి. నిజంగా అతనికి సంబంధించిన డీటెయిల్స్ కానీ ఏమైనా కనుక పోలీసుల వద్ద ఉన్నా, లేకపోతే అతని ఫోటో కానీ లేదా ఒరిజినల్ గా అతని ఫేస్ ఎలా ఉంటుంది అనేది తెలిస్తే తప్ప అతన్ని పట్టుకోవడం అనేది కష్టం అనేటటువంటిది ఒక అభిప్రాయాన్ని కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.